ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి నేను వేస్తున్న ప్రశ్న ఇప్పటికీ కరెక్ట్గా అమెరికా కూడా వేసింది. ఇజ్రాయెల్ వాళ్ళు వెళ్ళి ఏమైనా పాలస్తీనా మీద దాడి చేశారు? లేదు. పాలస్తీనాలో వాళ్ళు వెళ్ళిపోయి ఇజ్రాయెల్ మీద దాడి చేశారు? లేదు. కానీ పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేస్తే పాలస్తీనా ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. 1200 మంది ప్రాణాలు తీస్తే దిక్కు మొక్కు లేదు. దానికి ప్రతీకారం తీర్చుకోకుండా ఏ దేశం మాత్రం ఎందుకు ఉండాలా? నెంబర్ 1. నెంబర్ 2, దానికి కారణం అవుతున్నటువంటి పాలస్తీనా మీద కాకపోతే ఇంకే దేశం మీదకి వెళ్ళి దాడి చేయాలా? నెంబర్ 3, సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసేటువంటి శక్తులను ఎలా వదిలిపెట్టాలా? తీవ్రవాదులను ఎట్లా వదిలిపెట్టాలి? ఇది నెంబర్ 3. నెంబర్ 4 వచ్చేటప్పటికి హమాస్ తీవ్రవాదుల చెరలో ఇప్పటికీ బందీలుగా ఇజ్రాయలీ పౌరులు ఉన్నారు, ప్రపంచ దేశాల పౌరులు ఉన్నారు. వాళ్ళని వదిలిపెట్టమనకుండా ఇజ్రాయెల్ దాడులు ఆపమని అడగడం ఏంటి? ముందు వాళ్ళని వదిలిపెట్టమని అడగాలి కదా, వాళ్ళని లొంగిపోమని చెప్పాలి కదా. తప్పు చేసినటువంటి వాడిని వదిలేసి ఆ తప్పుకి శిక్ష విధిస్తున్నటువంటి వాడిని వెంట పట్టడం ఏంటనేదే అర్థం కాంది. అదే జరిగితే రేపు పొద్దున ప్రదేశం మీదకి ప్రత్యవరవాద దాడి చేసి 10 మందిని పట్టుకుపోయి కిడ్నాపులు చేసి నాటకం ఆడుతూ ఉంటాడు. అసలు ప్రపంచ దేశాలకు బుర్రా బుద్ధి ఉందా అనేది నేను గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుతాను. ఇప్పుడు అమెరికా అదే విషయాన్ని రైజ్ చేసింది. ప్రపంచ దేశాల హిపోక్రసీ మానాలి, తీవ్రవాదులను లొంగిపోమ్మనమని చెప్పాలి, అట్లాగే బందీలను విడుదల చేయమని చెప్పాలి. అది మానేసి ఇదేంటి అని ఇప్పటికి ప్రశ్నించింది.